ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని దీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చి వాగ్దానము నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారంటే, దేవుడు మొట్టమొదటిసారి మోషేకు ప్రత్యక్షమై ఇశ్రాయేలు ప్రజలను గురించి ఇచ్చిన వాగ్దానపు మాటగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో దేవుడు అంటూ ఉన్నారు, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, నా ప్రజలు పడిన వేదనను కష్టాలను బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను. నా ప్రజలు ఎటువంటి విధానంలో కష్టాలు పడి ఉన్నారో, ఏ విధంగా బాధపడుతున్నారో అది నేను చూశాను. వారి మొరలు నా యొద్దకు వచ్చాయి, ఆ మొరను నేను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని దేవుడు ఈ వాగ్దానంలో అంటూ ఉన్నారు. ఇంతకీ ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి బాధలు పడి ఉన్నారో ముందుగా మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన బాధలు ఆయనకు తెలుసని దేవుడు మాట్లాడుతున్నారు మనం చూస్తూ ఉన్నప్పుడు. అయితే ఎటువంటి బాధలు వారు పడి ఉన్నారంటే, నిర్గమకాండం 1వ అధ్యాయం 11 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద ఫరో నియమించి వారితో పీతోము, రామశేషను అనే పట్టణములు కూడా కట్టించినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకునిరి అని మనం చూస్తూ ఉంటాం. వారు చేయించిన ప్రతి పని కఠినముగా ఉండెను అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. కఠిన సేవ చేయించి వారు ప్రాణములను విసికించిరి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మొరపెట్టారు. మా బాధను అయ్యా నీవు చూడాలయ్యా, మేము పడుతున్న కష్టాన్ని మీరు చూసి విడిపించాలయ్యా, నీ ఒక్కడివే విడిపించగల దేవుడు అని వారు మొరపెట్టినప్పుడు, వారి కష్టంలో మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను లక్ష్యం చేసినట్లు నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుండి 25 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచు మొర్రపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యమించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ కష్టకాలంలో, శ్రమకాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా వారు దేవునికి మొరపెట్టారో, దేవుడు వారి ప్రార్థనను ఆలకించినట్లు, దేవుడు వారి మొరను వినినట్లు, దేవుడు వారి శ్రమకాలంలో వారి కష్టాలను గుర్తించినట్లు, వారి మీద దృష్టిని నెట్టినట్లు ఇప్పుడు వరకు మనం చదువుకున్న వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. గనుక ఇశ్రాయేలు ఎప్పుడైతే సహాయం కొరకు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారో, అంటే అప్పటి వరకు వారు ఎటువంటి ప్రయత్నాలు చేశారో మనకి అక్కడ కనబడదు. కానీ ఎప్పుడైతే వారి దేవునికి మొరపెట్టడం ప్రారంభించారో, దేవుని సహాయం మీద ఆధారపడడం ప్రారంభించారో, వారి మొరను దేవుడు ఆలకించి వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, నా ప్రజల బాధను నేను చూశానని ఇప్పుడు మనం చదువుకున్న ఈ నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం వాగ్దాన వచనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వసించిన దేవుడు బాధపడేవారి, అదేవిధంగా కష్టాల్లో ఉన్నవారి, హింసలు పొందుతున్న వారి మొరను ఆయన ఆలకించే దేవుడు, ఆయన వినే దేవుడు, వారిని దృష్టించే దేవుడు, వారు ఎటువంటి బాధలు పడుతున్నారో చూచే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్ట సమయాల్లో దేవునికి మొరపెట్టే అనుభవాన్ని మనం కలిగి ఉంటే, ఈ ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా మన శ్రమ కాలంలో దేవుని సహాయం కొరకు మొరపెట్టడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో, ఆయన మొరను ఆలకించి మనకు సహాయం చేసే గొప్ప దేవుడు, మనల్ని విడిపించే గొప్ప రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు మొరపెట్టారో, వారి మొరను విన్న దేవుడు ఆయన మౌనంగా ఉండలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వారిని విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వారిని త్రోసివేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనుషుల దగ్గర మనం బాధను మనం చెప్పుకుంటే వారు వింటారు, కానీ
ఎటువంటి పరిష్కారం ఉండదు, ఎటువంటి ఆ సమస్య నుండి విడుదల పొందలేము. కానీ దేవుని దగ్గర ఎప్పుడైతే మనం మొరపెట్టడం ప్రారంభిస్తామో, దేవుని సహాయం మీద ఎప్పుడైతే మనం ఆధారపడడం ప్రారంభిస్తామో, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే మొరపెట్టడం ప్రారంభించి దేవుని సహాయం కొరకు వారు ఎదురు చూశారో, వారి మొరను విన్న దేవుడు ఆయన మౌనంగా ఉండలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కార్యం చేయడం ప్రారంభించాడు. మోషేను నాయకునిగా ఆయన సిద్ధపరిచి ఫరో యొద్దకు మోషేను అహరోనును పంపి ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యాలు అక్కడ జరిగించి ఐగుప్తు నుండి తన ప్రజలను క్షేమంగా ఆయన విడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వసిస్తున్న దేవుడు, మనము మొరపెడుతున్న దేవుడు, ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు, ఆయన మొర్ర పెడితే వినే దేవుడు, ఆయన మన బాధను లక్ష్యముంచే దేవుడు, ఆయన మన మొర్రను లక్ష్యముంచే దేవుడు, మన బాధను దృష్టించే దేవుడు. అందుకే వాగ్దానం వచ్చిన మనం చూస్తున్నప్పుడు, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవని దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న నీవు ఎటువంటి బాధలో ఉన్నావో, ఎటువంటి పెద్ద సమస్యలో ఉన్నావో, ఏ విధంగా కఠినంగా హింస పొందుతున్నావో, ఏ విధంగా నిందించబడుతున్నావో, ఏ విధంగా అవమానపరచబడుతున్నావో, ఏ విధమైన అనారోగ్యం చేత బాధపరచబడుతున్నావో, ఏ విధమైన కఠిన శ్రమలో నీవు ఉన్నావో, నీవు మొర్ర పెట్టడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, నీవు ఎప్పుడైతే దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తావో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తావో, ఆయన నీ మొరను విని నీ సమస్య నుండి నిన్ను విడిపించి నిన్ను గొప్పగా వర్ధిల్ల చేసే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వారు దేవుని సహాయం కొరకు మొర్ర పెట్టడం ప్రారంభించారో, ఆయన వారి మొరను వినినట్లు ఈ వాగ్దానం వచనంలో మనం చూడడం జరిగింది. మొరను వినిన దేవుడు గొప్పగా ఐగుప్తు దేశం నుండి, ఐగుప్తు దాసత్వం నుండి తన ప్రజలను విడిపించినట్లు మనం చూస్తాం. గనుక మనం కలిగి ఉన్న దేవుడు, మనం విశ్వసించున్న దేవుడు, మన బాధను చూచే దేవుడు, చూచి మనల్ని విడిపించుటకు ఆయన సహాయం చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఎటువంటి పరిస్థితిలో ఈరోజు నీవు ఉన్నా దిగులు పడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు, ఆయన మన మొరలను వినే దేవుడు, మన బాధలను చూసే దేవుడు, వాటి నుండి విడిపించుటకు సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఆయన మీద ఆధారపడడం ప్రారంభిద్దాం, ఆయనకు మొరపెట్టడం ప్రారంభిద్దాం. ఆయన సహాయం కొరకు ఎదురు చూసే ఆత్మీయ జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆయన మన మొరలను విని గొప్పగా మనల్ని విడిపించే గొప్ప దేవుడు. మనలను ఎక్కడైతే అవమానపరచబడ్డామో అక్కడే వర్ధిల్లింపజేసే, అక్కడే ఘనపరిచే గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానాన్ని విశ్వసించి మనం ఆయనకు మొరపెడదాం, మొరలను ఆలకించే దేవుని మీద ఆధారపడదాం. తద్వారా ఆయన ఇచ్చే విడుదలను, ఆయన ఇచ్చే సహాయాన్ని మనం పొందుకుందాం. ఈ వాగ్దానాన్ని ప్రభు మన వినికిల్లో దీవించునుగాక, ఈ వాగ్దానాన్ని ప్రభు మీ పట్ల నెరవేర్చునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా నేను ముగిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అని మా ప్రభువా, జీవాధిపతి అని యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించినాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరుచున్నారు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి నీవు మాట్లాడిన రీతిగా, మోషేతో మీరు సెలవిచ్చిన రీతిగా, మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలను గురించి నీవు ఇచ్చిన వాగ్దానాన్ని మేము ధ్యానం చేస్తున్నప్పుడు, దేవా, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితున్నావు, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవన్నావు, వారు పడుతున్న కష్టములో వారు పెట్టిన మొరను నేను విన్నానని దేవా సెలవిచ్చావు తండ్రి. ఈ రోజును కూడా నిన్ను విశ్వసించి దేవా నీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరి మొరను నీవు ఆలకించే దేవుడు అని మరొకసారి ఈ వాగ్దానం ద్వారా మీరు తెలియపరిచారు, బలపరిచారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరూ వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కఠిన శ్రమలు వారు పడుతున్నా, దేని నుండైనా విడిపించే సమర్థుడు అని వారు విశ్వసించి నీ మీద ఆధారపడి నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ నీకు మొరపెట్టే అనుభవాన్ని వారు కలిగి ఉండి విడుదల పొందేటట్లు నీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి. వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానంలో దాగి ఉన్న ప్రతి దీవెని మీరు దయచేయమని దేవా, వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించమని, నీ కృపలో వారందరినీ మీరు నడిపించమని దేవా, నీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.